అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు రాజుగారి మంగలి. పుష్కలావతి నదీ తీరాన ఒక చిన్న రాజ్యం ఉండేది. దాన్ని పాలించే రాజు ఆకస్మికంగా చనిపోవటం చేత ఆయన కొడుకు సుదర్శనుడనేవాడు చాలా చిన్నతనంలో రాజయ్యాడు. అతనికి రాజ్యపాలనలో మంత్రి తదితరులు సహాయపడుతూ వచ్చారు. అయితే సుదర్శనుడి అంతరంగిక సలహాదారు ఆ ఆస్థాన మంగళి. ఆ మంగళి నడివయసు దాటుతున్నవాడు. సుదర్శనుడి తండ్రి పాలించినంత కాలము ఆయన తన మంత్రికి సైతం చెప్పటానికి వీలు లేని రహస్యాలను ఈ మంగళికి చెప్పి అతడి సలహాల ద్వారా చాలా లాభం పొందుతుండేవాడు. రాజ్యాభిషేకం అయినది లగాయత్తు సుదర్శనుణ్ణి వెంటనే పెళ్లాడమని మంత్రి మొదలైన వాళ్ళు ఒత్తిడి చేయసాగారు. రాజ్యానికి ఒక్క రాజే కాదు, రాణి కూడా ఉండాలన్నారు. సుదర్శనుడు చూద్దాం అని మాట దాటేస్తూ వచ్చాడు. సంగతి ఏమిటంటే సుదర్శనుడికి పెళ్లాడాలనే ఉన్నది. కానీ అతనికి ఆడవాళ్లంటే చాలా అనుమానం. అందంగా ఉన్నవాళ్ళు నీతిగా ఉండరని, అందము నీతి ఉన్న వారిలో సాధుత్వం ఉండదని, అన్నీ ఉన్న మనిషికి ఎన్నిక చేయటం ఎవరి వల్ల కాదని అతని భయం. అయితే ఈ మాట మంత్రి మొదలుగా గల వాళ్లతో అనటం అనుచితంగా ఉంటుంది. ఒకరోజు మంగళి సుదర్శనుడికి గడ్డం గీకుతూ, ప్రభువు వారు వివాహం మాట తలపెట్టకుండా ఉన్నారేమి అని ప్రతి వాళ్ళు అడిగేవాళ్లే. బాబయ్య, నాకు మాత్రం ఏం తెలుసునని జవాబు చెబుతున్నాను. అంతకంటే మంచి సమాధానం ఉంటే చెబుదును అన్నాడు. వెంటనే సుదర్శనుడు స్త్రీల విషయంలో తనకున్న సందేహం చెప్పేసి, ఒరే, కులగోత్రాలు కూడా వద్దు, చూడ చక్కనిది, నీతి గలది, మంచితనం గలది అయిన కన్యను ఎలా తెలుసుకుంటామో నీకు తెలిస్తే చెప్పు, ఈ క్షణం పెళ్లాడేస్తాను అన్నాడు. మంగళి ఒక్క క్షణం ఆలోచించి, అదే సమస్య అయితే దానికి ఉపాయం ఉన్నది బావయ్య. నా దగ్గర ఒక అద్దం ఉన్నది. అందులో ఎవరిని చూసినా వాళ్ల కుళ్ళంతా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. తమరికెవరినన్నా చేసుకోవాలని ఉన్నప్పుడు నాకు కాస్త అవకాశం ఇప్పించారంటే నా అద్దంతో వాళ్ల జాతకం చదివేస్తాను అన్నాడు. ఈ మాట వినేసరికల్లా సుదర్శనుడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఒరే మంగళి, నాకు కావలసిన భార్యను సంపాదించి పెట్టావంటే నేను నీ మేలు ఎన్నటికీ మరువను అని పంపేశాడు. ఆ రోజే అతను తన సభలో తాను పెళ్లాడ నిశ్చయించినట్లు ప్రకటన చేశాడు. ఆ సాయంత్రానికల్లా ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. రాజుగారు కులము హోదా పాటించరట. ఆయనకు కావలసింది బుద్ధిమంతురాలు, అందగత్తె అయిన కన్య. ఈ వార్త తెలుస్తూనే అందగత్తెలమనుకున్న వారంతా అద్దాలలో తమ ముఖాలను చూసుకొని, ఇది రాణి కాబోయే ముఖమేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు. అయితే మర్నాడు తెల్లారేసరికల్లా మరొక పుకారు కార్చిచ్చులాగా నగరమంతటా వ్యాపించింది. రాజుగారు పెళ్లాడబోయే కన్యను రాజుగారి మంగలి తన మంత్రపుటద్దంలో చూస్తాట. ఆ దెబ్బతో వారి గుట్టుమట్లన్నీ అతనికి తెలిసిపోతాయట. ఈ మాట వింటూనే రాణి అవుదామని ఆశపడ్డ వారందరి గుండెల్లో రాయి పడింది. రాణివాసం మాట దేవుడెరుగు. తమ గుట్టంతా మంగలి వెధవకు తెలిసిపోతే పరువుగా బతికే యోగ్యత ఉంటుందా? వారం గడిచినా రాజుగారిని పెళ్లాడటానికి ఒక్క కన్య ముందుకు రాలేదు. ఏమిరా మంగలి, పెళ్లాడు అని అన్నాళ్ళు నన్ను చంపుకు తిన్నారే, పెళ్లాడతానన్న తర్వాత ఒక్కరూ ముందుకు రారే అని సుదర్శనుడు మంగళిని అడిగాడు. నా అద్దం సంగతి అందరికీ తెలుసు బాబయ్య. అందులో ముఖం చూపించడానికి ఎన్ని గుండెలుండాలి? దారి తప్పి మనిషిగా పుట్టిన ఏ దేవతో తమర్ని పెళ్లాడాలి గాని మామూలు ఆడేది తమతో పాటు సింహాసనం మీద కూర్చోనిస్తానా అన్నాడు మంగళి దర్పంగా. అలా అయితే నువ్వు 1 నెల రోజులు దేశాటన చేసి నీ అద్దం మెచ్చిన దాన్ని తీసుకురా అన్నాడు సుదర్శనుడు. దారి ఖర్చులకిచ్చిన సొమ్ము తీసుకొని మంగళి దేశయాటనకు బయలుదేరాడు. అతను ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞాపత్రం చూపించి రాజుగారికి వధువును వెతుకుతున్నానని గ్రామ పెద్దలకు చెప్పి, రాణి కాదగిన కన్యలు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడిగేవాడు. అందరూ తలా ఒక పిల్ల పేరు చెప్పేవారు. ఒకరు చెప్పిన పిల్లను మరొకరు కొట్టిపారేసేవారు. 4 గ్రామస్తులు ఏకగ్రీవంగా ఒక పిల్ల పేరు చెప్పటం జరగనే లేదు. ఇలా గ్రామాలు చూసుకుంటూ మంగళి చాలా దూరం వెళ్ళాడు. ఒకనాటి మధ్యాహ్నం అతను ఒక కొండ ప్రాంతం చేరుకున్నాడు.
అతనికి ఆకలి దప్పి కలిగాయి. కొండ ఎగువన గొర్రెల మంద కనిపించింది. వాటిని కాసే మనిషి కోసం వెతుక్కుంటూ కొండ ఎక్కేసరికి కొండ నీడపట్టున ఒక బాలిక కనబడింది. అమ్మాయి, ఆకలి మండిపోతున్నది, దగ్గరలో గ్రామం ఉన్నట్టు లేదు, తినటానికి ఏమన్నా ఉన్నదా అని మంగలి ఆ పిల్లను అడిగాడు. అటుపక్క గ్రామం ఉన్నది కానీ నువ్వు ఆకలితో ఏం పోతావు, నేను తెచ్చుకున్న కూడు తిను తాత అంటూ ఆ పిల్ల తన మూట విప్పి తాను తెచ్చుకున్న జొన్న రొట్టెలు కూర పెట్టింది. వాటిని తిని తాబేటికాయలో నీళ్లు తాగి మంగలి తేరుకున్నాడు. ప్రాణం నిలబెట్టావు తల్లి అంటూ మంగలి ఆ పిల్ల కేసి చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె ముఖం చంద్రబింబం లాగున్నది. చెంపకు చారెడేసి కళ్ళు, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, బారెడు పొడుగున్న జుట్టు, పాత బట్టలు కట్టుకొని కూడా పార్వతీదేవిలాగా ఉన్నది ఆ పిల్ల. ఆహా, ఈ పిల్లకు తలదువ్వి కొప్పుబెట్టి పట్టుబట్టలు కట్టి నగలు అలంకరించినట్టయితే ఈమె ముందు ఏ రాజకన్యక నిలబడగలదు. ఈమె స్వభావం కూడా ఎంతో మంచిది, కల్లా కపటం లేని మనిషి అనుకున్నాడు మంగలి. అతను ఆ పిల్లతో, అమ్మా, నిన్ను మా రాజుగారికిచ్చి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అని అడిగాడు. రాజుగారికి పెళ్ళాం కావటం నా వల్ల అవుతుందా తాత అన్నదామె. నువ్వు చెయ్యవలసిందేమీ లేదు, ఇప్పుడున్నట్టే ఉంటే చాలు, నిన్ను రాజుగారికి చూపిస్తాను, నా వెంట వస్తావా అన్నాడు మంగలి. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరూ బయలుదేరి రాజభవనం చేరుకున్నారు. మంగలి అంతఃపురంలో దాసీల చేత ఆ పిల్లకి చక్కగా స్నానం చేయించి అలంకరింపజేయించాడు. దాసీలు ఆమెకు జుట్టు అందంగా ముడివేసి పూలు పెట్టి ఆమె శరీరానికి సుగంధలేపనాలు పూసి ఆ పాదమస్తకము నగలు పెట్టి మంచి బట్టలు కట్టబెట్టి తీసుకువచ్చేసరికి మంగలికే కళ్ళు చెదిరాయి. ఈ మనిషే గొర్రెలు కాచుకుంటూ ఉండిన పిల్ల అనుకోవటం అతనికి చాలా కష్టమైంది. అతను తన ఇంటి నుంచి ఒక అద్దం తెచ్చి అందులో రాజుగారికి ఆ పిల్ల ప్రతిబింబం చూపించి, చూడండి బాబయ్య, పిల్లలో ఒక్క మచ్చ ఉన్నదేమో అన్నాడు. సుదర్శనుడు అద్దం లోపలి బింబాన్ని చూసి పిల్లను చూసి పరవశం చెంది ఆమెను పెళ్లాడేశాడు. వివాహ సమయంలో మంగళికి మంచి జాగీరు లభించింది. అందరికీ మంగళి అద్దంలో ఎంతో గురి కుదిరింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ తమ భార్యల ప్రతిబింబాలను ఆ అద్దంలో చూసి వాళ్ళని గురించి నిజం తెలుసుకుందామనుకున్నారు. కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా మంగలి, అద్దం పగిలిపోయింది బాబయ్య, నిక్షేపం లాంటి అద్దం అని అందరితోనూ అనేశాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.